ఎందుకు గుర్తుకు రాలేదు? సడన్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉక్రోషం వస్తుంది? ఇంటికి పోకుండా డైరెక్ట్ సచివాలయానికి వచ్చే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే, ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది, అక్కడే ఉంది. బాలనాగమ్మ కథలో చదువుకున్నాం కదా, అట్లనే ఫ్యూచర్ సిటీలోనే రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది. ఆయన బాధంతా ఏంటంటే, నేను ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్గా చేయాలని చూస్తా ఉన్నాను. అక్కడ మాకు 3,000 ఎకరాల భూమి ఉన్నది. మాకు అంటే రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్స్కు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా 3,000 ఎకరాల భూమి ఉన్నది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక అభూత కల్పన, ఆ ఫ్యూచర్ సిటీని మీ జాకీలు పెట్టి లేపాలి, దాని రియల్ ఎస్టేట్ ఫుల్గా లేపాలని చెప్పేసి మొదట యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పాలిటెక్నికల్తో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆ పిల్లల జీవితాలతోని ఆట ఆడుకుంటా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు నేను ఫారిన్ యూనివర్సిటీలో తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, నేను అమెరికా పోతా, లండన్ పోతా, అక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ తీసుకొస్తా, అక్కడ నుంచి కేంబ్రిడ్జ్ తీసుకొస్తా, లేకపోతే MIT తీసుకొస్తా, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తీసుకొస్తా, ఇంకోటి తీసుకొస్తా, ఎక్కడ తీసుకొస్తా? వరంగల్కి తీసుకురాడు, మహబూబ్నగర్కి తీసుకురాడు, నల్గొండకి తీసుకురాడు, వరంగల్కి తీసుకురాడు, నిజామాబాద్కి తీసుకుపోడు, ఆదిలాబాద్ తీసుకుపోడు, కేవలం ఫ్యూచర్ సిటీకే తీసుకుపోతాడంట. అంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ చేయడానికి ఊర్లలో ఎట్లయితే జెండాలు వాతి, యాటను కోసి, పెద్ద బోర్డు పెట్టి, ఒక గేట్ పెట్టి, ఎట్లయితే అమాయక కస్టమర్లను ఏ విధంగా అయితే వెంచర్లకు లాగుతారో ఆ విధంగా వెంచర్లకు లాగే ప్రయత్నమే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇక నేను ఈ యూనివర్సిటీల గురించి మాట్లాడతా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ మీరు చెవులో పూలు పెట్టకండి, దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి. మీరు నిన్న కూడా అన్నారు, నేను హార్వర్డ్లో చదువుకున్నా, ఓకే, తర్వాత KTR గారి పిల్లలు హార్వర్డ్లో చదువుకున్నారు, అదే విదేశాల్లో చదువుకుంటున్నారు, హరీష్ రావు గారు చదువుకుంటున్నారు, అది హరీష్ రావు గారి పిల్లలు చదువుకుంటున్నా ఉన్నారు. ఓకే, మరి మీరు ఇంతకుముందు ఏమన్నారండి? KTR గారు అమెరికాలో చదువుకుంటే చిప్పలుగా అడుగుతున్నారు అని అన్నారు. చిప్పలుగా అడిగొచ్చిన ఎన్నో పబ్లిక్ మీటింగ్లో చెప్పించారు. మరి మీరు హార్వర్డ్లో 1 వీక్ చదువుకున్నారు, మరి మీరు కూడా చిప్పలుగా అడిగినట్టేనా? అది ₹1 కోటి ప్రభుత్వ ఖర్చుతో పోయి హార్వర్డ్కు మీరు చిప్పలు కడిగినట్టు అనుకోవాలన్నా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా? ఇక ఇంకొక విషయం, అసలు ఈ యూనివర్సిటీలు వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వస్తాయా? ఆ విషయంలో కూడా మీరు నిజాలు ప్రజలకు చెప్పలేదు. ఎంతసేపు మీరు ఏమంటున్నారు, తెలంగాణలో ఉండే SC, ST, BC మైనారిటీ పిల్లలందరికీ కూడా ప్రపంచ స్థాయి విద్య ఇవ్వాలని చెప్పి నేను కష్టపడుతుంటే భారత ప్రభుత్వం నా పర్యటనకు అడ్డుకట్ట వేస్తుంది అని అంటున్నారు. నిజానికి హార్వర్డ్, నేను కూడా అక్కడే చదువుకున్నా రేవంత్ రెడ్డి గారు. నేను మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ చేసిన, మేసన్ ఫెలోని, భారత ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్తోనే పోయినా. 2012 సంవత్సరంలో భారతదేశంలో 3 ఆఫీసర్లను సెలెక్ట్ చేసిండ్రు, అందులో నేను ఒకరిని. భారత ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చి పంపించింది నాకు. సో నేను కూడా అక్కడే చదువుకున్నా. హార్వర్డ్ 385 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా బోస్టన్ తప్ప వేరే క్యాంపస్ ఓపెన్ చేయలేదు. మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వాళ్ళు ఓపెన్ గా చెప్పారు, మేము MIT బోస్టన్ తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. మూడవది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా మేము లండన్లో తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. దాదాపుగా 900 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వాళ్ళు ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ అనే ప్లేస్లో, అంటే ఆ యూనివర్సిటీ ఉండే ప్లేస్ తప్ప వేరే చోట ఎక్కడ కూడా మేము యూనివర్సిటీ ఓపెన్ చేయడం లేదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఐవీ లీగ్స్ అంటున్నారు, అంటే హార్వర్డ్, ప్రిన్స్టన్, యేల్, డార్ట్మౌత్, బ్రౌన్, కొలంబియా, కొర్నెల్, ఈ కాలేజెస్ ఏవి కూడా, ఈ యూనివర్సిటీలు వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటికి రావు. రేవంత్ రెడ్డి గారు, మీకు మీ ఆఫీసర్లు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. చాలా ఓల్డ్ యూనివర్సిటీస్ ఈ ప్రపంచంలో 200-300 సంవత్సరాల వయసున్న ఈ యూనివర్సిటీలు వేరే దేశాల్లో ఎక్కడ కూడా క్యాంపస్లు పెట్టరు. మీరు కేవలం వాళ్ళని డైరెక్ట్గా హెలికాప్టర్ మీద నుంచి తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇంపాసిబుల్. ఎందుకు ఈ విషయం ప్రజలకు చెప్పడం లేదు? మీకు హార్వర్డ్కు మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏంటి?
మీకు ఎంఐటికి మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏంటి? ఇంకా మూడో విషయం, ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎండాకాలం, మనకి ఇక్కడ వానాకాలం, అమెరికాలో ఎండాకాలం. ఎండాకాలంలో ఎవరుంటారంటే ప్రొఫెసర్లు, వాళ్ళకి సెప్టెంబర్ 1st స్టార్ట్ అయితే ఫాల్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు అక్కడ? ఎండాకాలంలో యూనివర్సిటీలన్నీ వెకేషన్, అందరు ప్రొఫెసర్లు వేరే వేరే దేశాలకు పోతారు. ఇప్పుడు పోయి మీరు అక్కడ పోయి చేసేది ఏమున్నది? సో దాని మీద కూడా మీరు నిన్న మాట్లాడతారు అనుకున్నాం, మాట్లాడలేదు. ఇక మీరు అసలు మనం ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవాలి? మన ఏషియా దేశాలను తీసుకోవాలి. మీరు అన్నారుగా, చాలా ఉక్రోషంతో అన్నారు, ఇవాళ నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను అద్భుతంగా డెవలప్ చేయాలనుకుంటున్నా, కానీ ఈ ప్రభుత్వం నన్ను భారత ప్రభుత్వం ఆపింది అని అంటున్నారు కదా. భారత ప్రభుత్వం 100 విషయాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది. బీజేపీ కాంగ్రెస్ దొందే. మీరు ఘోరంగా అన్యాయం, వాళ్ళు అన్యాయం చేసిర్రు, మీరు అన్యాయం చేసిర్రు. కానీ మీరు నిన్న మాట్లాడింది, నేను ఈ విధంగా ఈ వీళ్ళందరినీ కూడా విదేశీ విద్య ఇచ్చి గొప్పగా డెవలప్ చేయాలనుకుంటుంటే మీరు నన్ను ఆపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఒక విషయం చెప్తా. తెలంగాణకు మణిరత్నం లాంటి యూనివర్సిటీ ఏంటయ్యా అంటే ఉస్మానియా, ఎందుకంటే ఓల్డెస్ట్ యూనివర్సిటీ. మీరు ఉస్మానియా క్యాంపస్కు ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఉస్మానియా క్యాంపస్ను 1000 కోట్లతో డెవలప్ చేస్తా అని చెప్పి ఠాగూర్ ఆడిటోరియంలో మీరు డిసెంబర్ 25 నాడు పోయి చెప్పారు. ఆ రోజు ప్రొఫెసర్ కాసిం కూడా ఓహో మీరు అసలు చాలా గొప్ప వాళ్ళు, ఇక మీరు అసలు యూనివర్సిటీ చరిత్రలోనే ఇంత గొప్ప జరగలేదని చెప్పి మీకు పాలాభిషేకాలు కూడా చేసిండు అక్కడ. ఎప్పుడు? ఆగస్టు 25 నాడు మీరు అనౌన్స్మెంట్ చేసిండ్రు. డిసెంబర్ 25 నాడు 10-25 నాడు మీరు ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కూడా చేసి దానికి ఒక QR కోడ్ కూడా చేసి స్కాన్ చేసుకోండి, యూనివర్సిటీ ఎంత అద్భుతంగా తయారవుద్దన్నారు. బాగుంది. మార్చి 2026 నాడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మీకు పబ్లిక్ గా థ్యాంక్స్ చెప్పిండు. బడ్జెట్ లో మా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆయన కూడా అందరిలాగానే పాలాభిషేకాలు చేసిండు. కానీ మే 2026 నాడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన ప్రిన్సిపల్ అయిన ప్రొఫెసర్ కాసిం మాకు ఒక పైసా కూడా రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేయాలనుకుంటే, ఎవరైనా కానీ వాళ్ళొక్కడే కాదు అందరు తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలనుకుంటే మీరు ఉస్మానియాని డెవలప్ చేయండి కదా, కాకతీయని డెవలప్ చేయండి కదా, ఎంజీయూను డెవలప్ చేయండి కదా, పాలమూరుని డెవలప్ చేయండి, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో ఉంది దాన్ని డెవలప్ చేయండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో పెడతావు. ఆ సీఎం రమేష్కి ఇచ్చి 4000 కోట్లు, దాని తర్వాత 111 రూపాయలతో 111 కోట్లతో హెలికాప్టర్ కొనుక్కుంటారు. ఇప్పుడేమో డైరెక్ట్ లండన్ అమెరికా పోతా అంటారు. మీరు ముందు ఆ యూనివర్సిటీని ఉస్మానియాని డెవలప్ చేయండి. ఉస్మానియాలో ఫ్యాకల్టీ మీద ఇన్వెస్ట్ చేయండి. ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ని పంపించండి వేరే యూనివర్సిటీలకు, వాళ్ళు ట్రైన్ అయి వస్తారు. ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ను జపాన్ పంపించండి. నిజానికి సింగపూర్, సౌత్ కొరియా, చైనా ఇవన్నీ కూడా వాళ్ళు హార్వర్డ్ను వాళ్ళ దేశాల్లోకి తీసుకురావాలని అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు. హార్వర్డ్, MIT, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్